గాంజో తండాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతుంది. ఈ ఘటనలో విద్యార్థి ఉద్యమ నేత బధావత్తు సురేష్కి సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడుగా ప్రచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మొక్కగా నేను ఏర్పడి విద్యార్థి పక్షాన ఉద్యమాలు చేసి ఆల్ ఇండియా జేసీజీ ట్రైబల్ శాఖలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యానని తెలిపారు. కిడ్నీ రాకెట్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేకుండా తనపై తప్పుడు ఆరోపణలతో ఎంతోమంది నా అభిమానులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన కష్టపడుతుంటే కొందరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేము తీవ్రంగా కృషి చేశాం. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి అనవసరంగా నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నన్ను ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్రతో ఈరోజు నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు. దీనికి నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. దయచేసి తప్పుడు ప్రచారం చేయకండని మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జర్నలిజం వ్యవస్థ అంటే నాకు చాలా అపారమైన ఒక నమ్మకం ఉంటుంది. కనీసం సమాచారం సేకరించి మీడియాలో మీరు ఆ నిజాన్ని నివృత్తి చేసే విధంగా మీరు ప్రచారం చేయాలని మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను ఎలాంటి పొరపాటు చేయను. నేను చాలా పేద కుటుంబం నుండి అంచెలంచెలుగా వెదుగుతూ ఉస్మానియాలో ఒక మొక్కగా ఏర్పడి దాన్ని ఒక వృక్షంలాగా తయారు చేసుకొని నేను ఆల్ ఇండియా ట్రైబల్ చేసి తెలంగాణ శాఖ